చేతిలో ఉన్న కరపత్రాన్ని చూస్తేనే ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వ రంగంలోని 2 లక్షల ఉద్యోగాలు సాధించడానికి, అట్లాగే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్ సాధనకే. ఇవి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టుకుందే కదా. మీకు అందరికీ ఇదే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామన్నారు. మరి 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అందుకోసమే వస్తున్నాం, దడా పుట్టిస్తాం, కదిలిస్తున్నాం. జిల్లాల వారీగా వేల మందిగా నిరుద్యోగులంతా ఏకమవుతున్నాం. మిమ్మల్ని స్థానిక సంస్థలో భూస్థాపితం చేయడానికి మాకిస్తున్న యూత్ డిక్లరేషన్ అమలు చేయకపోతే బట్టి లాగి ఇచ్చేసి కదిలిస్తున్నాం. రాసి పెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం. మేము వెనకడుగు వేయం. రాబోయే రోజుల్లో మా ప్రణాళిక చూస్తేనే, కనీసం మా నిరుద్యోగుల పేరు వింటేనే ఇప్పటికే సగం సచ్చేలా ఉన్నారు మీరు. కాబట్టి మీకు ఇప్పటికైనా మించింది లేదు. మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చకపోతే ఇక మా యుద్ధం ఏ విధంగా ఉంటుందో డైరెక్ట్గా తెలుసుకుంటాం. చావో రేవో వెనకడుగు వేయాల్సిన సందర్భం లేదు, వెయ్యం కూడా. ఇక్కడ మేమంతా కలిసి ఒక్క ఇక్కడున్న నిరుద్యోగి మీ 10 మంది ఎమ్మెల్యేతో సమానంగా ఉన్నాం తప్ప మేము ప్రశ్నించడానికి కోసం మేము ఏ విధంగా అయితే గెలిపించినామో అదే విధంగా గద్దె దింపడానికి కోసం కదిలిస్తున్నాం. రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి దడ పుట్టిస్తాం. కదిలి అడుగేసి వస్తున్నాం. అందుకోసం చూసుకుందాం, రండి తేల్చుకుందాం, మీరో మేము అన్నటువంటి. కాంగ్రెస్ పార్టీ ముసుగులో కొంతమంది మీ మధ్యలోనే ఉంటూ ఆడుతున్నటువంటి నాటకాల ద్వారానే నోటిఫికేషన్ రావట్లేదన్న ఒక ఆరోపణలు, విమర్శలు వినబడుతున్నాయి మీ మధ్యలోనే. ఎందుకు, నిజమేనా? మా నిరుద్యోగుల్లో ఏ పార్టీ కూడా కొమ్ము కాసే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే మా దాంట్లో ఎవరైతే జనార్దన్ కావచ్చు, లేకపోతే కుమార్ కావచ్చు, ఇంద్రనాయక్ కావచ్చు, ఆస్మా కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, మేం కావచ్చు, ఎప్పటికీ 2 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ఏ రాజకీయ పార్టీకి తలవంచకుండా మేము కొట్లాడడానికి వస్తుంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా, లేకపోతే 30 లక్షల మంది నిరుద్యోగులకు తెలియదా మా బాధ, మా ఆవేదన? మేము ఇప్పుడేదో కొత్తగా రోడ్డు మీదకి వస్తున్నామా? ఇదంతా డ్రామాలన్నీ బంద్ చేసి నువ్వు ఇస్తున్న హామీలు ఇవ్వకుండా ఈ దద్దమ్మ మాటలు మాట్లాడడానికి ఇచ్చిన సభలో కూడా ఏం మాట్లాడారో కూడా ప్రణాళిక తెలవకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించడానికి దరిద్రమైన ముఖ్యమంత్రి, దరిద్రమైన కాంగ్రెస్ ప్రభుత్వం మా జీవితాలతోటి ఆటాడుకోవడం ఇది సమంజసం కాదు. కాబట్టి మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ కాకపోతే మీరు ఏమి ఇస్తారో ప్రణాళిక లేకుండే మా మీదనే వ్యతిరేకంగా, మా మీదనే అనేక రకాలుగా మాటలు చెప్పడం కూడా సరైనది కాదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అక్క జీపీఓ పోస్టులను కూడా ఈ గ్రూప్ 4లో కలుపుతారన్న మాటలు వినబడుతున్నాయి. ఏంటి అసలు దీని వెనకాల ఆంతర్యం ఏంటి? జీపీఓ పోస్టులు అనేటువంటిది దాదాపు 11,000 దగ్గర జీపీఓ పోస్టులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాయమైపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. వేయడం పక్కన పెడితే, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పంచుకుంటున్నట్టు అన్నటువంటిది మా పైన బలంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మీరు ఇస్తున్న జీపీఓ నోటిఫికేషన్ ఇవాళ ఎక్కడ పోయింది? ఎందుకంటే మేము జీపీఓ నోటిఫికేషన్ ఎక్కడ అడగలేదు. ఇదే పొంగులేటి గారు ప్రతిసారి ప్రతి సభలో మా నిరుద్యోగుల్ని మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేసి అనేక రకాలుగా మమ్మల్ని మోసానికి గురి చేసి మీరు పబ్బం గడుపుతున్నారే తప్ప ఇక్కడ జీపీఓ ఇవ్వరు, ఏది ఇవ్వరు అంటే మీ దద్దమ్మ యొక్క పరిపాలన మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని మోసం చేశారో అదేవిధంగా మిమ్మల్ని 2 ఏళ్ళుగా గడిచిన ఉద్యోగాల క్యాలెండర్ జాడలేదు, ప్రతి నెల తిరుగుతూనే ఉంది, కానీ నోటిఫికేషన్ మాత్రం కనబడట్లేదు. నిరుద్యోగుల మనసులో చీకటి పెరుగుతూనే ఉంది. వాగ్దానాల వర్షం కురిపించి గద్దెనెక్కిన వారు త్వరలో అన్న హామీని ఇప్పటికీ ప్రతిధ్వనిగా మార్చేశారే తప్ప 2 ఏళ్ళుగా ప్రభుత్వం కబురు చెప్తూనే ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం కనబడతలేదు. తల్లిదండ్రుల కళ్ళలో ప్రశ్నలు, స్నేహితుల పెదవులో ఎగతాళి, కానీ ప్రభుత్వ చెవుల్లో మాత్రం నిశ్శబ్దపు రాళ్ళు. బడ్జెట్లలో కాగితం, ఉద్యోగాలు సభల్లో కాకి లెక్కలు, కానీ ఉద్యోగాల గడియారం మాత్రం ఎప్పుడు మోగదు. యువత భవిష్యత్ అంటారు, కానీ యువత హృదయాల్లో నిరాశ శ్వాస గీతలా మారింది. ఓ ప్రభుత్వమా, మా ఓటుతో గద్దెనెక్కి మా నిరీక్షణలతో ఆటలాడతావా? నువ్వు చూపేది సంఖ్యల మాయాజలం, మేము ఎదుర్కొనేది ఆకలితో నిండిన నిజ జీవితం. నోటిఫికేషన్ల కోసం మేము ఎదురు చూసే రోజులు విప్లవ గడియారంలాగా మేము చూస్తూనే ఉన్నాం తప్ప ఇవాళ మా ఆవేదన అక్క మేము ఇది చెప్పుకున్నాం. కాబట్టి ఏ ఒక్కటన్నా ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక మాయ మొత్తం మాయ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఉన్న మేము నమ్మం, మా తల్లిదండ్రులు నమ్మరు, మా అక్క చెల్లెలు నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్థానిక సంస్థలో సమాధి కట్టడం ఖాయం. మీరు గెలవరు, రాసి పెట్టుకోండి. కావాలంటే నెల రోజుల తర్వాత మేమే సాక్ష్యం మీ ముందుకు వచ్చి చెప్తాం. మేము మా తడాక ఏ విధంగా ఉంటుంది.